హాయ్ అండి. జియో హాట్‌స్టార్ బెటరా? లేకపోతే సోనీ లివ్ బెటరా? క్రికెట్ లైవ్ ఇవ్వటంలో ఏది బెటర్ అనేది ఈ వీడియోలో అయితే నా అభిప్రాయం అయితే మీతో పంచుకుంటానండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా మన వీడియో కింద కామెంట్ చేయండి. జియో హాట్‌స్టార్ బెటర్ అనిపించిందా మీకు? లేకపోతే సోనీ లివ్ బెటర్ అనిపించిందో? అలాగే ఇప్పుడు నేను మీకు మొన్న సండే రోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది కదండి. ఆ మ్యాచ్లో అయితే సోనీ లివ్ లైవ్ ఇచ్చిందండి. కానీ ఏ మాత్రము లైవ్ అనేది ఇంప్రెసివ్గా లేదండి. ఎందుకంటే వీడియో క్వాలిటీ బాగుంది, కానీ ఆడియో క్వాలిటీ మాత్రం అస్సలు ఇలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూసాము, మా వారు, నేను, మా పిల్లలు అందరం చూసాము. కానీ ఎందుకో అసలు ఫీలింగే రాలేదండి, లైవ్ చూస్తున్న ఫీలింగు. అది స్టేడియంలో కేరింతలు కానీ, అసలు స్టేడియంలో జనాలను ఎక్కువ చూపించలేదు. అలాగే మనకి ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 4లు కొట్టినా 6లు కొట్టినా అసలు ఆ సౌండ్ రీసౌండ్ వచ్చిద్దండి. మనకి అది ఆ సౌండే ముందు మనకి చెవుల్లోకి చేరిద్ది. బాలు ఎక్కడ పడింది అన్న దానికన్నా కూడా మనకి ఆ సౌండ్ తోటే అర్థమైపోద్ది అది 4ఆ 6ఆ అనేసి. అసలు నిన్న మొన్న సోనీ లైవ్లో అయితే అసలు ఆ బాల్ ఎక్కడ పడిందో అన్నాక కానీ ఎప్పుడుకో కానీ అది 4 పోయిందో 6 పోయిందో తెలియలేదండి. అసలు సౌండ్ అనేది లేదు. అది ఎలా ఉందంటే లైవ్ ఒక రికార్డ్, ఆల్రెడీ అయిపోయిన మ్యాచ్ని రికార్డ్ చేసిన వీడియో లాగా అనిపించిందండి నాకైతే. అలాగే ఏదో హైలైట్స్ ఒక 2-3 రోజుల క్రితం మ్యాచ్ అయిపోయిన దాన్ని హైలైట్స్ చూస్తున్నట్లు అనిపించిందే తప్ప ఏమాత్రం లైవ్ లాగా అయితే నాకు అస్సలు అనిపించలేదండి. అలాగే ఇంక వేరే విషయాల్లోకి వెళ్ళిపోతే కామెంట్రీ అండి. కామెంట్రీ బోర్ కొట్టిందండి అసలు. ఇద్దరు ఉన్నట్లున్నారు. వాళ్ళు కూడా చాలా గ్యాప్ తీసుకొని ఆలోచించి కామెంట్రీ ఇస్తున్నారండి. ఈ గ్యాప్లోనేమో మనకి స్టేడియంలో కేరింతలు, ఈ సౌండ్లు ఇవి వినపడితే మనకి ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుండేది. వాళ్ళు గ్యాప్ తీసుకొని మాట్లాడుతున్నా కానీ మనకి ఈ సౌండ్స్ తోటి మనకి అంత గ్యాప్ తీసుకున్నట్లు అనిపించకపోయేది. ఈ సౌండ్స్ ఏమీ లేకుండా మనకి ఇంత మోగగా అనిపించిందండి నాకైతే. ఇంకా దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. నేనైతే వాడుక భాషలో అయితే ఇలా చెప్తున్నాను. అసలు ఇంక వాళ్ళు గ్యాప్ తీసుకొని మాట్లాడుతుంటే ఇంకా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందండి. అసలు స్టేడియంలో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏంటి, ఎంత పిన్ డ్రాప్ సైలెంట్ ఏంటి, అసలు ఇది లైవేనా లేకపోతే ఒక 2-3 సంవత్సరాల క్రితం అయిపోయిన మ్యాచ్ చూస్తున్నామా అనేసి మాకే డౌట్ వచ్చిందండి. అట్లుంది. ఇక జియో హాట్‌స్టార్కి వస్తే వాళ్ళు ఏదైనా క్రికెట్ లైవ్లు అనేవి బాగా చేస్తున్నారండి. చాలా 2-3 ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాం కదా. ఏ మ్యాచ్ వచ్చినా కానీ జియో హాట్‌స్టార్లోనే ఎక్కువగా లైవ్ అయితే వస్తుంది. కానీ ఈసారి అయితే సోనీ లివ్లో వచ్చింది. జియో హాట్‌స్టార్లో కామెంటరీ ఇవ్వడానికి కూడా 4-5 మెంబర్స్ ఉంటారండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రన్నింగ్ కామెంటరీ ఇస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి అది ఓవర్ అయినట్లు కూడా మనకు అనిపించిద్ది. ఎందుకంటే మ్యాచ్ మీద కాన్సన్ట్రేషన్ పోద్ది. మరీ అట్లా ఓవర్ కామెంటరీ ఇచ్చినా కానీ వీళ్ళేమో ఒక క్రికెటర్ని పొగుడుతూ ఉంటారు. ఆ మ్యాచ్లో ఆ క్రికెటర్ పర్ఫార్మెన్స్ ఎలాగుంటుందంటే వెంటనే అవుట్ అయిపోవటము, లేకపోతే స్లోగా ఆడటము, డాట్ బాల్స్ ఆడటము, బౌలర్ అయితే వికెట్లు తీయకుండా పరుగులు ఎక్కువ ఇవ్వటము అలా జరుగుతుంటుంది. మనకేమో వాళ్ళు అలా పొగుడుతుంటే మనకేమో ఇక్కడ చిరాకు వస్తుంటుంది. ఇంక వీళ్ళదేమో జియో హాట్‌స్టార్ వాళ్ళదేమో అతివృష్టి అయితే సోనీ లివ్ వాళ్ళదేమో అనావృష్టి అనాలేమో. నాకైతే అతివృష్టి అయినా కొంచెం జియో హాట్‌స్టారే బెటర్ అనిపించిందండి. ఎందుకంటే క్రికెట్ అంటేనే కామెంటరీ కదండి. మనం కామెంటరీ లేకుండా అయితే క్రికెట్ చూడలేము. మనకి నరనరాన జీర్ణించుకుపోయింది కదా కామెంటరీతో పాటు క్రికెట్ చూడటం అనేది. అందుకని నాకు కామెంటరీ ఇవ్వటంలో జియో హాట్‌స్టార్ అయితే బెటర్ అనిపించిందండి సోనీ లివ్ కంటే కూడా. ఇంకా ముందు ఏమన్నా బెటర్గా అవుతుందేమో సోనీ లివ్ కూడా కామెంటరీలో. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సోనీ లివ్ బెటరా లేకపోతే హాట్‌స్టార్ బెటరా అనేది.